తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అంటున్నారు అభ్యర్థులు. ఎన్నికల్లో బంధుత్వాన్ని కూడా పట్టించుకోవడం లేదు. వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అయితే కొన్ని చోట్ల అక్కడక్కడ సొంత కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా రంగంలోకి దిగడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో తల్లిపై సొంత కూతురే పోటీకి దిగడం ఆసక్తిగా మారింది. తిమ్మయ్యపల్లె సర్పంచ్ స్థానం రిజర్వేషన్లో భాగంగా బీసీ మహిళకు కేటాయించారు. దీంతో తల్లి శివరాత్రి గంగవ్వ బరిలోకి దిగుతుండగా ఆమె కూతురు సుమలత ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు. తల్లి కూతుర్లిద్దరూ మీ ఓటు నాకు వేయాలంటే కాదు కాదు నాకే వేయాలంటూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. సుమలత ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు రిజర్వేషన్ అనుకూలించడంతో తల్లి కూతుర్లు ప్రత్యర్థులుగా పోటీకి సై అంటున్నారు. తల్లి కూతుర్ల పోటీ వ్యవహారం మండలంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి ప్రచారం చూడ్డానికి ఇతర గ్రామస్తులు కూడా తిమ్మయ్యపల్లెకు క్యూ కడుతున్నారు. కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రచారం చేస్తున్నారు. మరి ఎన్నికల్లో ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.